హాయ్ అండి. నేను విన్న చిన్న కథలో భాగంగా ఒక చిన్న కథ చెప్పుకుందామండి. ఒకరోజు అంటండి రామదాస్ ఏడుస్తూ పాట పాడుకుంటున్నాడంట. నన్ను బ్రోమమని చెప్పవే సీతమ్మ తల్లి అని. ఆ పాట విని సీతమ్మ తల్లి ఎంతో అల్లాడిపోయిందంట. వెంటనే రామచంద్రుడి దగ్గరికి వెళ్ళి, రామచంద్ర, రామదాస్ ఎంత కష్టపడిపోతున్నాడో, ఎంత ఏడుస్తున్నాడో, అంత భక్తి తత్పరుడు, ఎంత కష్టపడి మనకి దేవాలయం కట్టాడు, అతను అంత బాధపడుతుంటే మీరు అతన్ని రక్షించలేరా అసలా అని అడిగిందంట. రామచంద్రుడు వెంటనే, సీత, రామదాస్ పడుతున్న కష్టం చూసి నాకు చాలా బాధగా ఉంది. అయితే గత జన్మ కర్మలని కొన్ని ఉంటే అవి ఎవరైనా తీర్చుకోవాల్సిందే. ఈ రామదాసు వెనకటి జన్మలో రామచిలుకను 14 సంవత్సరాలు పంజరంలో బంధించాడు. అదప్పుడు ఎన్నో బాధలు పడింది. కాబట్టి రామదాసు కూడా శరీరంతో ఆ బాధలన్నీ కూడా అనుభవించాలి. అవి ఎప్పుడెప్పుడు తీరిపోతాయా, రామదాసుని ఎప్పుడెప్పుడు కాపాడదామా అని నేను ఎంత బాధపడిపోతున్నానో, ఎంత తహతహలాడిపోతున్నానో నీకు తెలియదు సీత అని అన్నారంట రామచంద్ర ప్రభువు. చూశారండి, ఎలాంటి కర్మలైనా, ఎంతటి గొప్పవారైనా అనుభవించి తీరాల్సిందే.